ఛానల్ కి తిరిగి స్వాగతం. ఆ లైక్ బటన్ నొక్కి కామెంట్ చెయ్యడం రిప్లై కోసం కాదు, ప్రెజెన్స్ చూపించడానికి. అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ను నొక్కండి. తాజా అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఇప్పుడే చేయండి. Hello guys, welcome back to Haman Tech. Today we are going to discuss about a very important topic from degrees first year second semester Telugu, Gajendra Moksham. Watch till end, don't miss it. కవి పరిచయము. సహజ కవిగా సహజ పండితుడిగా ప్రసిద్ధి చెందిన బమ్మెర పోతన్న 15వ శతాబ్దంలో ఒరుగోలు ప్రాంతంలో బమ్మెర గ్రామంలో లక్కమాంబ కేసన్న దంపతులకు జన్మించాడు. బమ్మెర పోతన్న రచనలు వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, ఆంధ్ర మహాభాగవతము. పోతన్న వీరభద్ర విజయాన్ని తన గురువైన ఎవటూరి సోమనారాధ్యునికి అంకితం చేశాడు. మహారాజైన సర్వజ్ఞ సింగ భూపాలుని కోసం అతడు భోగిని దండకాన్ని రచించాడు. మహాభాగవతాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. సకల వేద సారముగా పిలువబడే భాగవతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు. ఇటువంటి భాగవతాన్ని పోతన్న తెలుగులో రచించాడు. భాగవతంలోని భాగాలకు స్కందాలు అని పేరు ఉంటుంది. ప్రస్తుతం పాఠమైన గజేంద్ర మోక్షము మహాభాగవతంలో నుండి అష్టమ స్కందం నుండి గ్రహించబడినది. పాఠ్యభాగ సారాంశము. పాల సముద్రములో త్రికూట పర్వతము అని పిలువబడే ఒక గొప్ప పర్వతం ఉండేది. దానికి 3 శిఖరాలు ఉండేవి. ఒకటి బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనుప శిఖరము. ఆ త్రికూట పర్వత ప్రాంతంలో సంచరించి ఏనుగుల గుంపు నుంచి తప్పిపోయిన గజరాజు, కొన్ని ఆడ ఏనుగులు దాహంతో ఒక సరోవరానికి చేరుకున్నాయి. దాహం కోసం వెళ్ళిన గజరాజు నీటిలోనికి దిగి జలక్రీడలతో సరస్సుని అల్లకల్లోలం చేశాడు. అది గమనించిన ఆ సరస్సులోని ఒక ముసలి గజరాజు కాలుని పట్టుకుంది. గజరాజు ముసలితో చాలా కాలం పోరాడాడు. గజరాజు శక్తి తగ్గిపోయింది. ముసలిని జయించడానికి తన శక్తి సరిపోదని గజరాజు గ్రహించాడు. పరమేశ్వరుణ్ణి ప్రార్థించడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. గజరాజు తన మనసులో ఎలా అనుకున్నాడు: దేవుడు ఆపదలో ఉన్నవాని వెంట ఉన్నాడంటారు, యోగుల చెంత ఉంటాడంటారు, అన్ని దిక్కులా ఉంటాడంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడో లేడో అని అనుమానించడం అనవసరం. భగవంతుడు ఐశ్వర్యము పేదరికము చూడకుండా అందరికీ అండగా ఉంటాడు, సజ్జనులకు సహాయపడతాడు. కాబట్టి నా కష్టాన్ని చూస్తాడు, నా మొరను వింటాడు. లోకాన్ని సృష్టించి లోకానికి దూరంగా ఉంటూ లోకమే తానై పుట్టుక లేకుండా శాశ్వతుడై ముక్తికి అధిపతి అయిన పరమాత్మను నేను ప్రార్థిస్తాను అని భగవంతుణ్ణి మనసులో నిలుపుకొని గజరాజు ఇలా ప్రార్థించాడు: భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు, ధైర్యం తగ్గిపోతుంది, ప్రాణాలు కదులుతున్నాయి, మూర్ఛ వస్తుంది, అలసట కలిగింది. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నన్ను కరుణించు, కాపాడు దేవా. ప్రాణాల పిలుపులు వింటావంట, శరణం కోరిన వారిని ఓయ్ అంటావంట, అన్నీ తెలుసుకుంటావంట. కానీ ఇప్పుడు నాకు అనుమానంగా ఉంది. ఓ కమలాక్ష, శరణం కోరిన నన్ను కాపాడు అంటూ ప్రార్థించాడు. రక్షణ లేనివాడిని రక్షించే భగవంతుడు నన్ను ఆదుకోనగా అంటూ ఆకాశం వైపు చూసి గజేంద్రుడు నిట్టూర్చాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడు. అంతఃపురంలో లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. గజేంద్రుడి మొర విని ఆ గజేంద్రుడిని కాపాడాలని తొందరపడ్డాడు. గజేంద్రుడిని కాపాడాలనే తొందరలో విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. శంఖచక్రాలు చేతిలోకి తీసుకోలేదు. గరుడ వాహనం కూడా సిద్ధం చేసుకోలేదు. లక్ష్మీదేవి పైట కొంగుని కూడా విడిచిపెట్టలేదు. తరువాత విష్ణుమూర్తి తన ఆయుధాలు ధరించి ఆకాశ మార్గంలో బయలుదేరాడు. ఆకాశంలో విష్ణుమూర్తి వెనుక లక్ష్మీదేవి, ఆమె వెనుక అంతఃపుర స్త్రీలు, ఆ వెనుక గరుత్మంతుడు,
ఆ వెనుక శంఖచక్రాలు, నారదుడు, విశ్వక్సేనుడు వచ్చారు. వారి వెనుక వైకుంఠవాసులందరూ వచ్చారు. విష్ణుమూర్తి చేతిలో లక్ష్మీదేవి బయట కొంగు పెట్టుకుని లాగుతుండగా లక్ష్మీదేవి ఆయన వెనుక వెళుతూ ఇలా మనసులో అనుకుంది, స్వామి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. దిక్కులేని స్త్రీల మొరను విన్నాడేమో, దొంగలు వేదాలను దొంగలిస్తున్నారేమో, అమరావతిపై రాక్షసులు దండెత్తారేమో, విష్ణుమూర్తిని చూపండని దుష్టులు భక్తులను ధిక్కరిస్తున్నారేమో అని లక్ష్మీదేవి పరిపరి విధాల అనుమానించింది. భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అడుగుదామని లక్ష్మీదేవి అనుకుంది. అడిగినా చెప్పడని మానేసింది. ఆమె అడుగు ముందుకి వెనక్కి వేస్తూ తడబడుతూ నడుస్తుంది. ఇంతలో ఆకాశంలో విష్ణుమూర్తి వస్తుండగా దేవతలు చూశారు. అడిగో విష్ణుమూర్తి వస్తున్నాడు, వెనుక లక్ష్మీదేవి ఉంది, శంఖచక్రములు గరుత్మంతుడు వస్తున్నారు అనుకుంటూ వారు నారాయణునికి నమస్కరించారు. విష్ణుమూర్తి గజేంద్రుడిని కాపాడాలనే తొందరలో మైమర్చి దేవతల నమస్కారాలను అందుకోలేదు. మొసలి ఏనుగు పోరాడుతున్న సరస్సును విష్ణుమూర్తి చూశాడు. దయా సముద్రుడై విష్ణువు మొసలిని చంపడానికి తన సుదర్శన చక్రాన్ని పంపాడు. ముసలి తల తెగనరికి గజేంద్రునికి మోక్షాన్ని ప్రసాదించాడు.